హాయ్ అందరికీ. మన చుట్టూ ప్రతి క్షణం ప్రతి సెకండ్ను ఎన్నో మార్పులు జరుగుతూనే ఉంటాయి. పాలు పెరుగుగా మారడం కావచ్చు, ఇనుము తుప్పు పట్టడం కావచ్చు. మనకు ఇవి చాలా మామూలుగా అనిపించొచ్చు, కానీ వీటి వెనుక ఒక అద్భుతమైన సైన్స్ దాగి ఉంది. ఈరోజు మనం ఆ సైన్స్ ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నాం. రసాయన చర్యలు మరియు సమీకరణాల గురించి తెలుసుకుందాం. ఈ మార్పులేంటో అర్థం చేసుకోవాలంటే ముందుగా మనకు బాగా తెలిసిన మనం రోజూ చూసే కొన్ని ఉదాహరణలను చూద్దాం. ఒక్క క్షణం స్క్రీన్ మీద ఉన్న వీటి గురించి ఆలోచించండి. ఎప్పుడైనా ఆలోచించారా, వేసవిలో పాలను బయటపెడితే ఎందుకు విరిగిపోతాయి? కొత్తగా కొన్న ఇనుప వస్తువులు కొన్ని రోజులకి ఎందుకు తుప్పుపడతాయి? మనం తిన్న ఆహారం మనకు శక్తిగా ఎలా మారుతుంది? అసలు మనం పీల్చే శ్వాస మనల్ని ఎలా బతికిస్తోంది? ఇవన్నీ మనకు తెలిసిన మార్పులే కదా. ఇంతకీ ఈ మార్పులన్నింటిలో వీటన్నింటి వెనుక ఉన్న కామన్ పాయింట్ ఏంటబ్బా? ఆలోచించారా? వెల్, ఈ అద్భుతాలన్నింటి వెనుకున్న ఆ ఒకే ఒక కారణం రసాయన చర్య. అవును, కెమికల్ రియాక్షన్. సింపుల్గా చెప్పాలంటే ఒక వస్తువు తన పాత రూపాన్ని, గుణాన్ని పూర్తిగా మార్చుకుని కంప్లీట్గా ఒక కొత్త లక్షణాలతో ఒక కొత్త పదార్థంగా మారిపోవడమే ఈ రసాయన చర్య. ఉదాహరణకి, పెరుగు తయారయ్యాక దాన్ని మళ్ళీ పాలుగా మార్చగలమా? ఛాన్సే లేదు. వండిన అన్నాన్ని మళ్ళీ పచ్చుబియ్యంగా చెయ్యగలమా? అస్సలు కుదరదు. చూశారా, ఈ మార్పు పర్మనెంట్ అన్నమాట. మాటల్లో చెప్తే కాదు, చేసి చూపిస్తే ఇంకా బాగా అర్థమవుతుంది కదా. అందుకే ఓ చిన్న ప్రయోగం చేసి చూద్దాం. దీనికోసం మనం మెగ్నీషియం రిబ్బన్ని ఉదాహరణగా తీసుకుందాం. ఇక్కడ చూడండి, ఒక మెగ్నీషియం రిబ్బన్ని మంట మీద పెట్టి కాలుస్తున్నారు. చూడ్డానికి చాలా సింపుల్గా ఉన్నా ఇక్కడ జరగబోయేది చూస్తే అసలు కెమికల్ రియాక్షన్ అంటే ఏంటో మీకు క్లియర్గా తెలిసిపోతుంది. అక్కడ ఏం జరుగుతుందో చూసారా? రెండు అద్భుతాలు జరుగుతున్నాయి. ఒకటి, ఆ రిబ్బన్ దీపావళి టపాసులా కళ్ళు జిగేల్మనే తెల్లటి వెలుగుతో మండుతోంది. రెండోది, ఆ మెరిసే రిబ్బన్ కాస్త చూస్తుండగానే తెల్లటి బూడిదలా మారిపోయింది. సో ఈ మార్పులే మనకు క్లియర్గా చెప్తున్నాయన్నమాట ఇక్కడొక రసాయన చర్య జరిగిందని. మరీ కొత్తగా వచ్చిన తెల్లటి పొడి ఏంటి? అదే మెగ్నీషియం ఆక్సైడ్. ఇది ఎలా వచ్చిందంటే సింపుల్. మెగ్నీషియం గాలిలో ఉన్న ఆక్సిజన్తో చేతులు కలిపింది, అంతే. మెగ్నీషియం, ఆక్సిజన్ కలిసి కంప్లీట్గా కొత్త పదార్థమైన మెగ్నీషియం ఆక్సైడ్ని సృష్టించాయి. అయితే సైంటిస్టులు ప్రతిసారి ఇలా జరిగింది అని కథలుగా చెప్పలేరు గదా. వాళ్ళకి టైం ఉండదు. అందుకే వాళ్ళు వీటన్నిటినీ సింపుల్గా చెప్పడానికి ఒక స్పెషల్ కోడ్ లాంగ్వేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం చేసిన ప్రయోగాన్ని ఇలా ఓ పెద్ద వాక్యంలో చెప్పొచ్చు. కానీ ఇది చాలా లెంతీగా ఉంది కదా. ప్రతిసారి ఇలా రాయడమంటే చాలా కష్టం. దాన్ని సింపుల్ చేయడానికి ఫస్ట్ స్టెప్ ఇదే, పద సమీకరణం. ఇక్కడ చూడండి, ఈ ఆరో మార్క్కి లెఫ్ట్ సైడ్ ఉన్న వాటిని క్రియాజనకాలు అంటాం. అంటే రియాక్షన్లో పాల్గొనేవన్నమాట. మన కేస్లో అవి మెగ్నీషియం, ఆక్సిజన్. ఇక ఆరోకి రైట్ సైడ్ ఉన్నది క్రియాజన్యం. అంటే రియాక్షన్ తర్వాత మనకొచ్చిన కొత్త ప్రోడక్ట్, అదే మెగ్నీషియం ఆక్సైడ్. ఇప్పుడు అసలు సిసలైన కెమిస్ట్రీ లాంగ్వేజ్ చూద్దాం. ఇదే రసాయన సమీకరణం. ఇక్కడ పదాలు కాదు, వాటి సింబల్స్ వాడతాం. మెగ్నీషియంకి ఎంజీ, ఆక్సిజన్కి O2, మెగ్నీషియం ఆక్సైడ్కి MgO. చూసారా ఎంత షార్ట్ అండ్ స్వీట్గా ఉందో? ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా ఏ సైంటిస్ట్ అయినా దీన్ని చూసి వెంటనే అర్థం చేసుకుంటారు. అయితే కెమిస్ట్రీలో ఒక గోల్డెన్ రూల్ ఉంది, ఒక వెరీ ఇంపార్టెంట్ రూల్. దాన్ని మనం బ్రేక్ చెయ్యవేకూడదు. ఏంటది? ఆ రూల్ ఏంటంటే, రసాయన చర్యలో ద్రవ్యరాశి సృష్టించబడదు లేదా నాశనం చేయబడదు. సింపుల్గా చెప్పాలంటే, మనం ఏమీ లేందాన్నుండి కొత్తగా దేన్ని పుట్టించలేం, ఉన్నదాన్ని మాయం చేయలేం. రియాక్షన్కి ముందు ఎంత ఉందో రియాక్షన్ తర్వాత కూడా అంతే ఉండాలి. తూకం వేస్తే బరువు సేమ్ టు సేమ్ రావాలన్నమాట. సరే, మరి మనం రాసిన ఈక్వేషన్ ఈ రూల్ని ఫాలో అవుతోందా? ఓసారి చెక్ చేద్దాం. ఇక్కడ ఈ టేబుల్ చూడండి. లెఫ్ట్ సైడ్ అంటే ఆరోకి ముందు ఒక మెగ్నీషియం అణువు, 2 ఆక్సిజన్ అణువులు ఉన్నాయి. రైట్? మరి రైట్ సైడ్ ఏముంది? ఒక మెగ్నీషియం, ఒకే ఒక ఆక్సిజన్ అణువు. ఏంటిది? ఒక ఆక్సిజన్ అణువు మిస్సింగ్. ఎక్కడికి పోయింది? మాయమైపోయిందా? మన రూల్ ప్రకారం అలా జరగకూడదు కదా. అందుకే ఈ ఈక్వేషన్ని అసమతుల్య సమీకరణం అంటాం. అంటే బ్యాలెన్స్డ్గా లేదన్నమాట.
సో ఈ ప్రాబ్లంని సాల్వ్ చెయ్యాలంటే మనం ఈక్వేషన్ని బ్యాలెన్స్ చెయ్యాలి. కరెక్ట్ ఈక్వేషన్ ఇదిగోండి. 2mg + O2 gives us 2mgO. ఇక్కడ మనం ముందు పెట్టిన ఈ 2's చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు లెక్కేద్దాం. లెఫ్ట్ సైడ్ 2 మెగ్నీషియం అణువులు, 2 ఆక్సిజన్ అణువులు. రైట్ సైడ్ 2mgO అణువులు అంటే 2 మెగ్నీషియం, 2 ఆక్సిజన్ అణువులు. ఇప్పుడు సరిపోయింది. రెండు వైపులా అణువుల సంఖ్య ఈక్వల్. మన గోల్డెన్ రూల్ సేఫ్. ఓకే, మనకు ఇప్పుడు బేసిక్స్ అన్నీ అర్థమయ్యాయి. అయితే ఈ కెమికల్ రియాక్షన్స్లో కూడా మనుషుల్లో రకాలున్నట్లే వేర్వేరు టైప్స్ ఉంటాయి. కొన్ని ఫ్యామిలీస్ లాగా అన్నమాట. ఇప్పుడు మనం 2 మెయిన్ టైప్స్ చూద్దాం. మొదటిది సంయోగచర్య. ఇది అచ్చం ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక టీమ్గా మారినట్టు. 2-3 వేర్వేరు పదార్థాలు కలిసిపోయి ఒకే ఒక కొత్త పదార్థాన్ని తయారుచేస్తాయి. దీనికి కంప్లీట్ ఆపోజిట్ వియోగచర్య. ఇక్కడ ఒక పెద్ద టీం చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయినట్టు. ఒకే పదార్థం విడిపోయి 2-3 చిన్న పదార్థాలుగా మాలుతుంది. ఒకటి కలవడం, మరొకటి విడిపోవడం. సింపుల్. సరే, ఇప్పుడు మళ్ళీ మనం మొదలుపెట్టిన దగ్గరికే వద్దాం. మన చుట్టూ ఉన్న ఆ రహస్యం దగ్గరికి. మనం స్టార్టింగ్లో చూసిన ఆ ప్రశ్నలన్నింటికీ ఇప్పుడు మన దగ్గర ఆన్సర్స్ ఉన్నాయి. ఇనుము తుప్పు పట్టడమంటే ఏంటి? అది ఇనుము గాలిలో ఉన్న ఆక్సిజన్తో స్లోగా జరిపే ఒక సంయోగచర్య. మరి మనం శ్వాసించడం? మనం తిన్న ఫుడ్లోని గ్లూకోజ్ మనం పీల్చిన ఆక్సిజన్తో కలిసి మనకు ఎనర్జీ ఇస్తుంది. ఇది ఒక ఉష్ణమోచక చర్య, అంటే వేడిని రిలీజ్ చేసే రియాక్షన్ అనమాట. అందుకే మన బాడీ ఎప్పుడూ వెచ్చగా ఉండి మనకు శక్తి వస్తోంది. ఇక వంట చేయడం అదో రకం వియోగచర్య. వేడిని ఉపయోగించి ఆహారంలోని పెద్ద పెద్ద అణువుల్ని చిన్నవిగా విడగొడతాం. అందుకే పచ్చి పదార్థాలకు లేని టేస్ట్ వండినప్పుడు వస్తోంది. చూసేరా, మన చుట్టూ అంతా కెమిస్ట్రీనే. సో లాస్ట్గా మీకు చిన్న క్వశ్చన్. ఈరోజు మనం నేర్చుకున్న దాన్ని బట్టి మీ ఇంట్లో, మీ చుట్టూ రోజూ జరిగే ఏ మార్పు ఒక కెమికల్ రియాక్షన్ అని మీరనుకుంటున్నారు? ఒక్కసారి చుట్టూ గమనించి చూడండి. మన లైఫ్లో ప్రతి మూమెంట్లో కెమిస్ట్రీ ఎంతలా కలిసిపోయిందో మీకే ఆశ్చర్యం వేస్తుంది.